మేము పెట్టినవన్నీ కూడా స్కీమ్స్, వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్కామ్స్ అనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుంది ఆలోచనతోటి నేను కొన్ని చెప్పగలుగుతా. ఇలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి, పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా మీ ద్వారా వాళ్ళ కుటుంబాన్ని కానీ వారిని కానీ. మీ ఐటీ అసెస్మెంట్ 2014 ఏముండే, ఇవాళ ఏమున్నది అనేది ఉంటుంది కదా. మీ బినామీలు ఎవరెవరు అనేది, వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేది ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా? ఎక్కడున్నారు? ఇవాళ మేము 125, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి లేని వనరులు మీ 25 ఏళ్ళ పార్టీకి ఏ విధంగా వచ్చినాయో జవాబు చెప్పండి. ఈ బాండ్లు కానీ ఇవన్నీ కానీ, ఈ ఆర్థిక లావాదేవీలు కానీ, ఇంత ఫండ్ ఏడికెళ్ళి వచ్చింది? నీ నోటీస్కే బట్టలు నింపుకుంటాను. ఇంకా చాలా ఉన్నది ఎపిసోడ్లో నీ బట్టలు నింపుకొని తీసుకుపోతారు అవసరమైతే నువ్వు చేసిన పాపాలకు. దాన్ని ఎట్లా వదిలిపెడతాను అనుకుంటాను? నీకు నువ్వే బయట కింద చిరిగిపోతానో దిక్కు, మీదికి ఏమి లేదు, చూచా కేసు, ఉత్త ఫాల్త్ కేసు అని కూడా తిరుగుతానో రోడ్ల మీద. కుటుంబం ఉత్పత్తిని బతికేసినట్టు దొంగతనాలు చేసుకుంటే బతకబడుతుంది. ఒకరు సీసాడా, ఒకటి గ్లాసులే, ఒకటి ఇదే, ఒకటి అదే. ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే చేయటానికి. తెలంగాణ నాయకులంత ఇది కాదు, తెలంగాణ ప్రజలు ఇంకా మోసపోరు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఎంతైతే నమ్ముతారో సెంటిమెంట్ని అంత కఠినంగా కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు పాము కింద నీడ కింద ఉండే ఆ పరాష్కాలు ఆడుతున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమకారులతోటి, ప్రజలతోటి. ఏది చెప్పినా గొర్రెలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నావేమో. నంబర్ నిన్ను ఈ మంది మార్బలం తోక చుట్టం వేసుకొని పోయినవే. నీకు నోటీస్ ఇస్తేనే బట్టలు నింపుకుంటాను. పెళ్లి ఉండగా మా రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయినప్పుడు గుర్తురాలే మీకు ఇవన్నీ? కోదండరామ్ గారిని వారి తలుపులు వలగొట్టి పట్టుకపోయినప్పుడు గుర్తురాలే? ఇవాళ బీజేపీ అధ్యక్షులు అప్పుడు ఉన్నప్పుడు అటువంటి అధ్యక్షుల్ని ఇంట్లోకి వెళ్ళి గొర్రె గుంజుకపోయినప్పుడు, సంజయ్ గారిని గుంజుకపోయినప్పుడు నీకు గుర్తు రాలే? ట్యాంక్ బండ్ విజిట్ చేస్తానికి పోయిన మందకృష్ణ మాదిగని తీసుకుపోయి 15 రోజులు లోపల పెట్టినప్పుడు గుర్తు రాలే? ఇవాళ నీకు కుటుంబం ఉన్నాయి, నాకు కుటుంబం ఉన్నాయి అని చెప్పి నీతులు చెప్తాను. సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా మీ ద్వారా వాళ్ళ కుటుంబాన్ని కానీ వారిని కానీ. మీ ఐటీ అసెస్మెంట్ 2014 ఏముండే, ఇవాళ ఏమున్నది అనేది ఉంటుంది కదా. మీ బినామీలు ఎవరెవరు అనేది, వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేది ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా? ఎక్కడున్నారు? ఇవాళ మేము 125, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి లేని వనరులు మీ 25 ఏళ్ళ పార్టీకి ఏ విధంగా వచ్చినాయో జవాబు చెప్పండి. ఈ బాండ్లు కానీ ఇవన్నీ కానీ, ఈ ఆర్థిక లావాదేవీలు కానీ, ఇంత ఫండ్ ఏడికెళ్ళి వచ్చింది? ప్రజలకు జవాబు చెప్పండి. దీన్ని బట్టి తెలిసిపోతుంటది ఎవరి దొంగ ఎవరి దొంగ ఏందని.